ఒకసారి కార్ని కొట్టి చూద్దాం. జస్ట్ పంచ్ ఇవ్వడమే. ఒక్క దెబ్బకి ఎగిరింది, రెండో దెబ్బకి బ్లాస్ట్. అరే మిస్ అయింది, టార్గెట్ లాక్ అవ్వలేదు. ఈసారి లాక్ చేసా, బ్లాస్ట్ అయిపోయింది. తీసుకో, అదిగో మొత్తం చిన్న చిన్న పొడిలాగా చేసేస్తుంది. ఇదైతే ఈ పవర్ నీకు క్రేజీ షాట్. ఓ ఏమన్నా క్రేజీ షాట్ అబ్బా. ఈరోజు నేను మన షిన్చాన్ గాడు కలిసి స్క్రాప్ యార్డ్కి అయితే వచ్చాం. స్క్రాప్ యార్డ్కి ఎందుకంటే ఐరన్ మ్యాన్ టోనీ స్టార్క్స్ అయితే మీకు తెలుసు కదా, తనైతే ఒక కొత్త సూట్కి అయితే అప్గ్రేడ్ అయ్యాడంట. తన పాత సూట్ని అయితే మన లాస్ శాంటస్లో ఏదో లొకేషన్లో అయితే పెట్టాడని అయితే లెస్టర్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక్క నిమిషం. ఏంటి బాబాయ్, ఏం కావాలి? నా మీద చేస్తావా? అన్నాడు. నేనేదో నా పని మీద వస్తే ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి నా మీద చేస్తున్నాడు. ఓకే, అయితే లెస్టర్కి ఆ ఐరన్ మ్యాన్ సూట్ మన లాస్ శాంటస్లో ఏదో లొకేషన్లో ఉందని అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది. నాకు ఒక 3 లొకేషన్స్ అయితే పెట్టాడు. 100% మ్యాక్సిమం ఈ 3 లొకేషన్లో ఏదో ఒక లొకేషన్ దగ్గర అయితే ఉంటుందని చెప్పాడు. అందుకే నేను మన షిన్చాన్ గడైతే ఈ ఫస్ట్ లొకేషన్ స్క్రాప్ యార్డ్కి అయితే వచ్చాం. మావయ్య పద మావయ్య, ఫాస్ట్ గా మనం ఆ ఐరన్ మ్యాన్ సూట్ ని వెతికేసి లాస్ శాంటస్ లో ఏదైనా మాన్స్టర్ వస్తే దాన్ని చంపేద్దాం. హా షిన్చాన్, ఆ సూట్ అయితే చాలా పవర్ఫుల్లే, కానీ నాకు తెలిసి దాంట్లో ఎటువంటి పవర్స్ ఉండవని అనుకుంటున్నా. ఎందుకంటే టోనీ స్టార్క్స్ కొత్త సూట్కి అప్గ్రేడ్ అయ్యాడంటే ఆ పాత సూట్లో ఏదో రిపేర్స్ ఉండే ఉంటాయి కదా. సరే ఫస్ట్ వెతుకుదాం. నువ్వు వేరే సైడ్ వెళ్ళు, నేను ఇక్కడ వెతుకుతాను. ఇక్కడ ఏమైనా ఉందా? ఇక్కడ ఏం లేదు. ఇదంతా ఓపెన్ ప్లేస్ లానే ఉంది. ఇక్కడ ఉంటుందో లేదో నాకైతే డౌటే. ఇటు సైడ్ వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏమైనా కంటైనర్స్, బంపర్స్ లాంటి సీక్రెట్ లొకేషన్స్ అలాంటివి ఏమైనా ఉంటే మేబీ ఉండే ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ అలాంటివి ఏం కనిపించడం లేదు. చాలా ఓపెన్గా ఉంది. ఇటు సైడ్ అయితే ఏం లేవు. ఓకే, అటు సైడ్ వెళ్ళి అయితే ఒకసారి చూద్దాం. ఓకే, అటు సైడ్ చాలా పాత కార్లు చాలానే ఉన్నట్టున్నాయి. మేబీ అటు సైడ్ ఉండొచ్చు. ఈ ట్యాంకర్ అయితే చూడండి ఎంత పాతదో, ఎప్పటి నుంచో ఉన్నట్టుంది. ఫుల్గా తుప్పు పట్టేసి అయితే ఉంది. ఓకే, ఇటువైపు అయితే ఇంకా చాలా ప్లేస్ ఉంది. మేబీ ఇటు సైడ్ ఉండే ఛాన్స్ ఉండొచ్చు. దీనిపైన ఏమైనా ఉండదులే, పైన అయితే కాదు. కానీ ఆ ముందుకు వెళ్ళి చూద్దాం. ఇటు సైడ్ ఇంకా చాలా కార్లు, బస్సెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ కంటైనర్స్ కూడా ఉన్నాయి. మేబీ దాంట్లో ఏమైనా ఉండొచ్చేమో చూద్దాం ఒకసారి. మేబీ ఉంటే ఇక్కడే ఉండొచ్చు, లేదంటే ఇంకా ఉండదు. ఆ లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదిగోండి ఇక్కడ కంటైనర్స్ అయితే ఉన్నాయి. మేబీ పెడితే దీంట్లో పెట్టచ్చు, లేదంటే లేదు. ఒకసారి పైకి ఎక్కి అయితే చూద్దాం. ఓకే, ఇక్కడ ఒక కంటైనర్ ఉంది. దాంట్లోపల ఏమైనా లేదు. ఈ కింద కూడా ఉన్నాయి అబ్బా. ఓకే, దీంట్లోపల కూడా ఓకే ఏమీ లేవు. ఇక్కడైతే ఏం లేదు. ఇదైతే చాలా ఓపెన్ ప్లేస్గా ఉంది కదా, అందుకే ఇక్కడ ఉండకపోవచ్చు. సరే, మనం మన సెకండ్ లొకేషన్కి అయితే వెళ్దాం. ఒకసారి మన షిన్చాన్ గడ ఎక్కడ ఉన్నాడో. ఓకే షిన్చాన్, నీకేమైనా కనిపించిందా? మావయ్య ఇక్కడ ఇనుప ముక్కలు తప్ప ఏమీ లేదు మావయ్య. ఐరన్ మ్యాన్ సూటా? అసలు ఛాన్సే లేదు ఇక్కడ. పద వెళ్ళిపోదాం. ఓకే, మనమైతే సెకండ్ లొకేషన్ దగ్గరికి వెళ్దాం. లెస్టర్ మనకి టోటల్గా 3 లొకేషన్లు పెట్టాడు. ఈ 3 పక్కా ఉంటుందని చెప్పాడు. ఫస్ట్ది అయితే లేదు. ఆ సెకండ్ లొకేషన్ దగ్గరికి వెళ్దాం. ఒక్క నిమిషం. మామ, ఏం చేస్తున్నారు మామ మీరు ఇక్కడ? మామ, నీకు తెలీదా ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని? అన్నాడు. అరే వీడి దగ్గర కత్తి ఉందా బా? అరే వేసాడ్రా. నీ దగ్గర కత్తి ఉంది, నా దగ్గర గన్ ఉంది. నీ దగ్గర ఉంది, నా దగ్గర పెద్ద గన్ ఉందిరా. తీసుకో నాకు కొడక. నా మీదకే కత్తి వేసుకుని వస్తావా? ఓకే, మనమైతే ఆ సెకండ్ లొకేషన్కి ఇప్పుడు వెళ్ళిపోదాం. ఓకే, మనమైతే మన లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకో లొకేషన్ ఉంది, అది ఏరోప్లేన్ స్క్రాప్ యార్డ్. కానీ అది కూడా ఇలానే ఓపెన్గా ఉంటుందని నేను అక్కడికి వెళ్ళలేదు. ఈ లొకేషన్ వచ్చేసి ఒక టనల్ లాంటిది. అండ్ ఇక్కడ జనాలు కూడా ఎవ్వరు ఉండరు. అందుకే ఇక్కడ ఉండొచ్చేమో అని నాకు అనిపించింది. అందుకే డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసా. ఒకవేళ ఇక్కడ కూడా లేకపోతే ఆ లాస్ట్ లొకేషన్లో తప్పకుండా ఉంటుంది. ఓకే, మనమైతే ఈ లొకేషన్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడే ఆ టనల్. అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, కొండ కింద నుంచి ఆ లోపలికి అయితే వెళ్ళాలి. అసలు ఇది రిస్ట్రిక్టెడ్ టనల్, ఎవరు వెళ్ళడానికి లేదు. కానీ లెస్టర్ ఎందుకు ఈ లొకేషన్ పెట్టాడో నాకైతే అర్థం కావట్లేదు. మేబీ ఆ సూట్ కూడా ఇక్కడే ఉండొచ్చు. ఎందుకంటే ఓపెన్ ప్లేస్ కన్నా ఇదైతే చాలా సీక్రెట్ గా ఉంది. ఆ సూట్ ఇక్కడ ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఓకే, మనం ఒకసారి లోపలికి వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాం. లోపలికి ఎలా వెళ్ళాలి? ఒక్కసారి గట్టిగా తన్ని చూద్దాం. ఇది విరుగుతుందేమో. అరే ఇదైతే విరగడం లేదు. మరి లోపలికి ఎలా వెళ్ళాలి? ఓకే, మన దగ్గర స్టిక్కీ బాంబ్ ఉంటుంది కదా, స్టిక్కీ బాంబ్ అయితే ఒకసారి ఇక్కడ ప్లేస్ చేద్దాం. అండ్ వెనక్కి వెళ్ళి బ్లాస్ట్ చేద్దాం. మేబీ అప్పుడు ఆ చెక్క అయితే విరిగిపోవచ్చేమో. షిన్చాన్ వెనక్కి వచ్చే, మనమైతే దాన్ని ఇప్పుడు బ్లాస్ట్ చేద్దాం.
ఓకే, బ్లాస్ట్ అయితే అయిపోయింది. ఓకే, చెక్క కూడా విరిగిపోయింది. ఇప్పుడు మనం ఆ లోపలికి ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఈ లోపలైతే ఎలా ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. అరే బాబోయ్, చాలా చీకటిగా అయితే ఉంది. మావయ్య నేను లోపలికి రాను మావయ్య, నేను ఇక్కడే ఉంటాను. నాకు చీకటి అంటే చాలా భయం కదా, అందుకే నేను ఇక్కడే ఉంటాను. నువ్వే వెళ్ళేసి వచ్చాయి. ఓకే షిన్చాన్, నువ్వు ఇక్కడే ఉండు. నేను లోపలికి వెళ్ళి సూట్ ఉందో లేదో చూసుకొని అయితే వచ్చేస్తా. వామ్మో, లోపలైతే చాలా చీకటిగా ఉందబ్బా. ఒక్క నిమిషం, మన దగ్గర అయితే టార్చ్ ఉంది. ఆ టార్చ్ని అయితే ఆన్ చేద్దాం. ఓకే, ఇప్పుడైతే ఓకే, కొంచెం బాగానే ఉంది. కానీ టార్చ్ పట్టుకుని అలా వెళ్తే మనం చాలా స్లోగా వెళ్తాం. అందుకే ఆపి ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ లోపలికి అయితే వెళ్ళిపోదాం. నిజంగా ఈ లోపలైతే చాలా భయంకరంగా ఉందబ్బా. వెయిట్, ఏంటిది? అరే, ఇది జస్ట్ పైపా? నాకు ఇదే సూట్ లాగా అనిపించిందబ్బా. నిజంగా అప్పుడే దొరికేసింది అనుకున్నాను. ఓకే, మనమైతే లోపలికి ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం. ఓకే, ఇక్కడ 2 రూట్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు ఎటు వెళ్ళాలి? లెఫ్ట్కి వెళ్దామా, రైట్కి వెళ్దామా? మీరు గెస్ చేయండి గైస్, ఎటువైపు ఉండొచ్చు ఆ సూటు. మనమైతే ఇప్పుడు లెఫ్ట్కి వద్దులే, రైట్కే వెళ్దాం. ఎందుకంటే మనం ఎప్పుడు రైటే కాబట్టి. ఓకే, లోపలికైతే వెళ్దాం. ఇంకా ఎంత ఉందబ్బా, ఇదైతే టనల్ ఎంత లాంగ్ వెళ్తుంటే వస్తూనే ఉంది. అసలు మన లెస్టర్కి ఇలాంటి లొకేషన్స్ ఎలా తెలుస్తాయి అంటో. సరే, నాకైతే మేబీ 100% ఇక్కడే ఉండే ఛాన్స్ ఉందనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో ఒకసారి గెస్ చేసి కామెంట్స్లో చెప్పండి. ఓకే, ఇక్కడ మనకి ఇంకో రూట్ కనిపించింది. ఇక్కడ కూడా లెఫ్ట్ ఒకటి ఉంది అండ్ రైట్ ఒకటి ఉంది. మళ్ళీ మనం కన్ఫ్యూజన్లో పడ్డాం, ఎటు వెళ్ళాలో అర్థం అవడం లేదు. ఇందాకైతే రైట్కి వెళ్ళాం కాబట్టి ఈసారి లెఫ్ట్కి వెళ్దామని నాకు అనిపిస్తుంది. సరే, మనమైతే లెఫ్ట్కే వెళ్దాం. ఒకవేళ ఈ లెఫ్ట్లో లేకపోతే అప్పుడు మళ్ళీ మనం ఈ రైట్కే రావాలి. ఓకే, మనమైతే లోపలికి వెళ్ళి ఫాస్ట్గా వెతికేద్దాం. కానీ చాలా చీకటిగా ఉందబ్బా టనల్ అయితే. ఒకవేళ సూట్ ఉన్నా కనిపిస్తుందో లేదో. వెయిట్, ఒక్క నిమిషం. అక్కడ ఏంటి? అరే సూటా? అరే నిజంగానే ఇది ఐరన్ మ్యాన్ సూట్ అబ్బా. ఫైనల్లీ మనకైతే ఐరన్ మ్యాన్ సూట్ అయితే కనిపించింది. దీని లైట్స్ అయితే ఆన్లోనే ఉన్నాయి. మేబీ వర్కింగ్ కండిషన్లోనే ఉందనుకుంటున్నా. కానీ వర్కింగ్ కండిషన్లో ఉంటే టోనీ స్టార్క్స్ ఎందుకు దీన్ని ఇక్కడ పడేసి వెళ్ళిపోతాడు? సరే, మనం ఒకసారి ఈ సూట్ని వేసుకొని చూద్దాం. అప్పుడు మనకు అర్థమవుతుంది ఇది వర్కింగ్ కండిషన్లో ఉందో లేదో అనేది. ఓకే, నేనైతే ఈ సూట్ని వేసుకున్నాను. దీని లైట్స్ అయితే ఆన్ అయ్యాయి, కానీ ఇది ఏం వర్క్ అవ్వడం లేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నార్మల్గానే ఉంది చాలా. దీంట్లో ఉండే ఏఐ కూడా యాక్టివేట్ అవ్వలేదు అండ్ నార్మల్గానే ఉంది. ఎటువంటి పవర్స్ కూడా యూజ్ అవ్వడం లేదు. నేనైతే ట్రై చేస్తున్నా అండ్ పరిగెడుతున్నా, చాలా స్లోగానే పరిగెడుతుంది. ఐరన్ మ్యాన్ సూట్ అయితే చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది కదా, అండ్ గాల్లో కూడా ఎగురుతుంది. బట్ ఇదైతే వర్కింగ్ కండిషన్లో లేదని నాకు అర్థమైంది. సరే, దీన్నైతే మనం ఇంటికి తీసుకెళ్దాం. లెస్టర్ అయితే చెప్పాడు కదా, దీన్ని రిపేర్ కూడా చేయొచ్చు ఆర్ సేల్ అయినా చేయొచ్చు అనేసి. ఫస్ట్ అయితే దీన్ని మనం ఇంటికి తీసుకువెళ్దాం. ఇంటికి తీసుకెళ్ళాక లెస్టర్కి అయితే కాల్ చేసి చెప్దాం సూట్ అయితే దొరికింది బట్ వర్కింగ్ కండిషన్ లో లేదు అని. అప్పుడు లెస్టరే ఏదో ఒక సొల్యూషన్ మనకైతే చెప్తాడు. ఇంతకీ మన షిన్చాన్ గడు ఎలా ఫీల్ అవుతాడో దీన్ని చూసి. ఓకే, నేనైతే షిన్చాన్ దగ్గరకైతే వచ్చేసా. వీడిని కాసేపు భయపెడదాం. ఎవడ్రా నువ్వు ఇక్కడ నించోనున్నావు? ఏం చేస్తున్నావు ఇక్కడ? అరే ఐరన్ మ్యాన్, ఐరన్ మ్యాన్, మా మావయ్య లోపలికి వచ్చాడు. నువ్వు చంపేశావా మా మావయ్యని? రే షిన్చాన్, నేనేరా. ఈ సూట్ దొరికింది, సూట్ అయితే వేసుకున్నాను. మావయ్య, మొత్తానికి మనకి ఐరన్ మ్యాన్ సూట్ అయితే దొరికేసిందా? యాహూ! హా షిన్చాన్, కానీ దీంట్లో ఎటువంటి పవర్స్ అయితే లేవు. చాలా నార్మల్ డ్రెస్ వేసుకున్నట్టే ఉంది అంతే. దీన్ని మనం ఇంటికి తీసుకువెళ్దాం. ఇంటికి తీసుకువెళ్ళి దీన్ని రిపేర్ అయితే చేయిద్దాం. ఓకే, నేనైతే ఆ సూట్ని కార్లో పెట్టేశాను. కార్లో పెట్టి నేను షిన్చాన్ గడైతే ఇంటికి స్టార్ట్ అయ్యాం. ఇంటికి వెళ్ళాక ఆ సూట్ని తీసి రిపేర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాం. సూట్ని అయితే ఇక్కడ ప్లేస్ చేసాం. లెస్టర్కి కాల్ చేశాను. ఈ సూట్ గురించి నాకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి రిపేర్స్ గురించి కూడా చెప్పాడు. ఒకసారి ఆ రిపేర్స్ అన్ని మనం ఇప్పుడు చేద్దాం. మావయ్య, నువ్వు ఆ రిపేర్ చెయ్యి. నాకు ఫుల్గా నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను. ఓకే, మనమైతే ఎటువంటి టైం వేస్ట్ లేకుండా రిపేర్ అయితే స్టార్ట్ చేసాం. లెస్టర్ అయితే చాలా రిపేర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. మళ్ళీ ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయమని అయితే చెప్పాడు. ఫస్ట్ అయితే దీన్ని కంప్లీట్ గా రిపేర్ చేద్దాం. 2 hours later. ఓకే, ఫైనల్లీ రిపేర్స్ అన్నీ అయితే చేసాం. నాకు తెలిసి ఇప్పుడు ఖచ్చితంగా ఇది వర్క్ అవ్వాల్సిందే. ఒక్కసారి సూట్ ని వేసుకొని అయితే చూద్దాం. ఓకే, నేనైతే సూట్ వేసుకున్నా.
దీని విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి అబ్బా. నాకు తెలిసి అయితే రిపేర్ అయినట్టే ఉంది, ఇంతకు ముందు కనిపించలేదు. ఒక్కసారి ఈ సూట్ ని కూడా చూడండి, ఏమన్నా షైన్ ఇస్తుంది. నాకు తెలిసి పవర్స్ అయితే యూజ్ అవుతాయని అనుకుంటున్నా. ఒకసారి టెస్ట్ చేద్దాం. ఓకే, రన్నింగ్ అయితే అవుతుంది, ఫాస్ట్ గా పరిగెట్టాడు. నాకు ఫ్లయింగ్ పవర్ పనిచేస్తే చాలు. ఓకే, ఫ్లై కూడా అవుతున్నాం అబ్బా. చూడండి ఎంత స్మూత్ గా ఫ్లై అవుతుందో. దీని స్టెబిలిటీ కూడా ఒకసారి చెక్ చేయాలి, మన కంట్రోల్లో ఉంటుందో లేదో అని. ఓకే, అబ్బా దీని ల్యాండ్ అయినప్పుడు ఆ సౌండ్ చూడండి, రోడ్డు కూడా బద్దలైపోయింది. ఒకసారి దీని ఫ్లయింగ్ స్టెబిలిటీ అయితే చెక్ చేద్దాం. ఓకే, చాలా బాగానే ఫ్లై అవుతుంది. నాకు తెలిసి 100% కంట్రోల్స్ అయితే ఉన్నట్టున్నాయి. ఒకసారి మళ్ళీ ల్యాండ్ అవి చూద్దాం. దీని ల్యాండింగ్కి సౌండ్కి రోడ్డు కూడా బద్దలైపోయింది. అంటే అర్థం చేసుకోవాలి ఈ సూట్ ఎంత పవర్ఫుల్లో. మళ్ళీ ఫ్లై అవుదాం. ఓ ఓ ఓకే, నేను దీని గురించి మాట్లాడుతున్నా, స్టెబిలిటీ ఉంటుందో లేదో అని. కానీ మందే తప్పు, అక్కడ దాన్ని గుద్దేశాం. సో ఒక్కసారి స్పీడ్ అయితే ట్రై చేద్దాం. ఓకే, కంట్రోల్ అయితే చాలా స్టెబిలిటీగా ఉంది. ఒక్కసారి మనం ఆ బిల్డింగ్ పైకి అయితే వెళ్దాం. ఎంత స్పీడ్గా వెళ్తుందంటే ఒక ఏరోప్లేన్, ఒక హెలికాప్టర్ కూడా ఇంత స్పీడ్గా వెళ్తూ మనం చాలా స్పీడ్గా వచ్చేసాం అక్కడ నుంచి ఇక్కడికి. దీని ఫ్లయింగ్ కంట్రోల్స్ అయితే చాలా బాగున్నాయి, 100% కంట్రోల్ అవుతున్నాయి. ఓకే, ల్యాండ్ అయితే అయ్యాం. ఒకసారి దీనికి పవర్స్ కూడా ఉన్నాయి, ఆ పవర్స్ అన్నీ ఒకసారి చెక్ చేద్దాం. ఇదిగోండి, ఇవే ఆ పవర్స్. మొత్తం 6 టైప్స్ ఆఫ్ పవర్స్ అయితే ఉన్నాయి. మనం ఒక్కొక్క దాన్ని టెస్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ హ్యాండ్ పవర్ని అయితే టెస్ట్ చేద్దాం, ఎంత డ్యామేజ్ ఇస్తుందో. ఓకే, దీంట్లో నుంచి అయితే ఒక లేజర్ లాగా పవర్ బయటకు వస్తుంది. డ్యామేజ్ అయితే బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఈ చెస్ట్ రిప్స్లర్ అయితే ట్రై చేద్దాం. ఓకే, ఇదైతే డ్యామేజ్ ఎక్కువ ఇచ్చేటట్టు ఉందబ్బా, చెస్ట్ నుంచి పవర్ వస్తుంది. నెక్స్ట్ ఈ ఎనర్జీ బ్లాస్టర్ ట్రై చేద్దాం. ఇదేంటో ఫ్రీజ్ చేస్తుంది స్లోగా. ఓకే, ఒకేసారి ఫ్రీజ్ చేసి ఒకేసారి పవర్ అంతా వదిలింది. దీంతో ఖచ్చితంగా గట్టిగా డ్యామేజ్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ పవర్ అయితే ఈ బ్యాక్ రెప్స్లర్ అంట, దీన్ని ఒకసారి ట్రై చేద్దాం. ఇది నాకు తెలిసి ఇంకా క్రేజీ ఉంటుంది అనుకుంటున్నా. అదిగోండి, చెప్పినట్టే ఆ బ్యాక్ సైడ్ ఉన్న వాటి అన్నిట్లో పవర్ అంతా కలిసి ఒక్కసారిగా డ్యామేజ్ ఇస్తుంది. నాకు తెలిసి ఇదే ఎక్కువ డ్యామేజ్ ఇచ్చేది. నెక్స్ట్ ఈ మిషన్ గన్ అయితే ట్రై చేద్దాం. ఇది ఓకే, నార్మల్ బుల్లెట్స్ లాంటిది. అండ్ ఈ మిసైల్ ట్రై చేద్దాం. ఈ మిసైల్ అబ్బా ఎక్కువ డేంజరస్ దానికన్నా. చూడండి, ఒక్కసారి మిసైల్ ఇస్తే బ్లాస్టే. ఇంకా ఒక కార్ పైన కానీ దేనిపైన వేస్తే చిత్తు అయిపోతుంది ఒక్క మిసైల్తో. నాకు తెలిసి ఈ మిసైల్దే ఎక్కువ పవర్ఫుల్ అనుకుంటున్నా. ఓకే, ఇంకా మనమైతే వెళ్ళి విధ్వంసం అయితే సృష్టిద్దాం. నాకు ఒక డౌట్ అబ్బా, ఒక 5 స్టార్ పోలీసులు మన వెనక్కి పడ్డాక వాళ్ళతో తప్పించుకోగలమా లేదా అనేది. వెయిట్, దేంటబ్బా ఇంత స్టెబిలిటీగా కంట్రోల్ అవుతుంది? ఒక్కసారి చూసారా ఇప్పుడు మీరు? మళ్ళీ ట్రై చేస్తా చూడండి. రోడ్డు అంచు నుంచి వెళ్ళి మళ్ళీ స్లోగా ఆగుదాం. ఓకే, ఎంత కంట్రోల్ ఉన్నాయంటే మన చేతుల్లో. నాకు దీని పవర్స్ టెస్ట్ చేయాలని ఉంది. ఒక్కసారి ఇది వెళ్ళిపోతున్నాడు, కొడదాం ఇన్ని ఒకసారి. ఒక్క దెబ్బకి బైక్ చూడండి ఎక్కడికి వెళ్ళిపోయిందో. ఒకసారి కార్ని కొట్టి చూద్దాం. జస్ట్ పంచ్ ఇవ్వడమే, ఒక్క దెబ్బకి ఎగిరింది. రెండో దెబ్బకి బ్లాస్ట్. రెండు దెబ్బలు. నేనేం స్పెషల్ పవర్ కూడా యూజ్ చేయట్లేదు, జస్ట్ పంచ్తోనే బ్లాస్ట్ చేయగలుగుతున్నా. ఇంకా మన స్పెషల్ పవర్స్ యూజ్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి యూజ్ చేద్దాం ఈ ట్రక్ పైన. ఓకే, మిస్ అయింది. ఓకే, ఇదైతే అంత డ్యామేజ్ ఇస్తున్నట్టు నాకు అనిపించట్లేదు. ఇదైతే అంత డ్యామేజ్ ఇవ్వట్లేదు. మనం ఇప్పుడు నెక్స్ట్ ఈ బ్యాక్ రెపుల్సర్స్ పవర్ అయితే ఒకసారి యూజ్ చేద్దాం. నాకు తెలిసి ఇది గట్టిగా డ్యామేజ్ ఇస్తుంది. ఓకే, దీనిపైన ఎఫెక్ట్ లేదేంటి? కరెక్ట్గా టార్గెట్. ఓకే, అదిగోండి, ఒక్కటే దెబ్బ బ్లాస్ట్. ఒక్కసారి జస్ట్ బ్లాస్ట్. సింపుల్గా, చాలా సింపుల్గా బ్లాస్ట్ చేయొచ్చు ప్రతిదాన్ని. ఒకసారి చూడండి, మళ్ళీ సింపుల్గా బ్లాస్ట్. ఈ పవర్ అయితే క్రేజీగానే ఉంది. మనం ఒకసారి చెస్ట్ పవర్ ట్రై చేద్దాం. ఇది ఎలా ఇస్తుందో డ్యామేజ్ ఒక్కసారి తీసుకో. ఇది కూడా ఓకే అబ్బా, ఇది కూడా గట్టిగానే ఉంది. మన పంచ్తోనే ఎగరేయచ్చు ప్రతి కార్ని. ఓకే, ఇది దానిపైన ఎఫెక్ట్ చూపించలేదు కానీ గట్టిగానే ఇస్తుంది అబ్బాయి. చెస్ట్ది కూడా మనం గాల్లో ఎగిరి కూడా ఇవ్వచ్చు అనుకుంటా డ్యామేజ్. ఒకసారి ట్రై చేద్దాం. ఓకే, మనం గాల్లో ఎగురుతూ కూడా ఈ పవర్స్ని యూజ్ చేయొచ్చు. ఇలా అయితే సింపుల్గా ఎలాంటి ఎనిమినైనా ఈజీగా డిఫెక్ట్ చేయొచ్చు. ఎనిమిని ఏంటి, ఆర్మీ వాళ్ళని డిఫెక్ట్ చేయొచ్చు. చూడండి, ఒక్కటే దెబ్బ
ట్రక్ మొత్తం బ్లాస్ట్. ఒకసారి మిసైల్స్ ట్రై చేద్దాం. ఇది కూడా ఇంకా క్రేజీ ఉంటుంది అనుకుంటున్నా. నాకు ఇలా ఎగురుకుంటూ కావాల్సింది హెలికాప్టర్స్ మీద ట్రై చేస్తే ఇంకా క్రేజీ ఫీలింగ్ వస్తుంది. ఓకే, హెలికాప్టర్ వచ్చినట్టుంది. ఎక్కడుంది? ఇదిగో. నాకు కావాల్సింది మీరే. కరెక్ట్ టైంలో వచ్చారు. నేను ఇప్పుడు ఈ హెలికాప్టర్ పైన మిసైల్ అయితే వదులుతాను. అరే మిస్ అయింది, టార్గెట్ లాక్ అవ్వలేదు. ఈసారి లాక్ చేసా, బ్లాస్ట్ అయిపోయింది. జస్ట్ సింపుల్గా మిసైల్ వదిలితే బ్లాస్ట్. ఒకసారి వీళ్ళపైన పంచ్ ట్రై చేస్తే ఎలా ఉంటుంది? గుర్తే ఒకటే దెబ్బ అయిపోతారు, ఇంకా ఛాన్సే లేదబ్బా. ఒక్కసారి కార్ వా, ఒక్క దెబ్బకి బ్లాస్ట్. ఆ పంచింగ్, ఆ ల్యాండింగ్ ఎంత స్టైలిష్గా ఉందో, ఎంత పవర్ఫుల్గా ఉందో అంతే స్టైలిష్గా ఉంది సూట్ అయితే. దీని పవర్స్ చాలా అంటే చాలా క్రేజీగా ఉన్నాయి. అయిపోయింది, ఒక్కటే దెబ్బ. అరే కార్నే మాయం చేసేసిందబ్బా, మొత్తం చిత్తు తీసుకో. అదిగో మొత్తం చిన్న చిన్న పొడిలాగా చేసేస్తుంది ఇదైతే ఈ పవర్. ఇంకొకసారి తీసుకో. అదిగోండి, కారే మాయమైపోతుంది. వీళ్ళకైతే పవర్స్ కూడా వేస్తే నా పంచ్తోనే బ్లాస్ట్ చేసేయచ్చు. చూడండి, ఒక్కటే పంచ్ బ్లాస్ట్. ఒక్కసారి పంచ్ కొడితే ఎగిరి అవతల పడాల్సిందే. దీని పంచ్ పవర్ చాలా క్రేజీగా ఉంది, మనుషుల్ని అయితే ఎగరేస్తుంది. ఒకసారి హెలికాప్టర్కి పంచ్ ఇచ్చి చూద్దాం. ఒక్కటే దెబ్బ గ్రౌండ్కి విసిరేసింది, కానీ దానికి ఏం అవ్వలేదు. ఇంకొకటి, అంతే బ్లాస్ట్. ఒక్క పంచ్కి హెలికాప్టరే బ్లాస్ట్ అయిపోతుంది. 5 స్టార్స్ అయితే మన పైన పడ్డాయి. వీళ్ళ నుంచి తప్పించుకోగలమా, తప్పించుకోలేమా? 5 స్టార్స్ నుంచి నీకు క్రేజీ షాట్. ఓ ఏమన్నా క్రేజీ షాట్ అబ్బా. ఓకే, మనం ఒకసారి తప్పించుకోవడానికి ట్రై చేద్దాం. మనం ఫాస్ట్గా ఎటైనా వెళ్ళిపోతే వీళ్ళు మన వెనక వస్తారా, లేదంటే 5 స్టార్స్ పోతాయా? ఓకే, స్టార్స్ అయితే బ్లింక్ అవుతున్నాయి. అయితే అర్థమైంది, మనం చాలా సింపుల్గా అంటే చాలా సింపుల్గా 5 స్టార్స్ నుంచి కూడా తప్పించుకోవచ్చు. కానీ చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటే ఫాస్ట్గానే వచ్చేస్తారు, కానీ మనం చాలా దూరం అయితే వెళ్ళిపోతే ఈజీగా తప్పించుకోవచ్చు. ఒకసారి ఇక్కడ ల్యాండ్ అయితే అవుదాం. ఇంకేమైనా క్రేజీ ఫీచర్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం, వాటిని కూడా టెస్ట్ చేద్దాం. నాకైతే ఈ చెస్ట్ పవర్ ఒకటి చాలా బాగా నచ్చింది. ఇంకోటి ఆ బ్యాక్ పవర్ కూడా చాలా బాగా నచ్చింది. ఈ సూట్లో అయితే ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి, కానీ మనకైతే ఏం అర్థం అవ్వట్లేదు. ఒక్క నిమిషం, ఏందయ్యా ఇది ఇంత స్లో మోషన్ అయిపోయింది? ఓకే, స్లో మోషన్ చేసి ఎనిమీస్ని ఈజీగా డిఫెక్ట్ చేయొచ్చు, కానీ ఎంత అల్ట్రా స్మూత్ స్లో మోషన్ అయింది చూడండి. ఇప్పుడు ఈ ఫీచర్ని అయితే కాసేపు టెస్ట్ చేద్దాం. స్లో మోషన్, అబ్బా ఎంత స్లో మోషన్లో కనిపిస్తుందో. ఇలా అయితే ఎంతమంది ఎనిమీస్ వచ్చినా ఈజీగా డిఫెక్ట్ చేయొచ్చు. ఒకసారి వీడికి స్లో మోషన్లో పనిచేస్తా. స్లో మోషన్లో వెళ్ళి పడుతున్నాడు. ఓకే, ఎంత స్మూత్గా ఉందో చూడండి. ఆర్మీ వాళ్ళు కూడా చాలా మంది వచ్చేసారు, వీళ్ళకు పనిచేద్దాం. ఓకే చూడండి, ఎంత స్లో మోషన్. టార్గెట్ డీటెయిల్స్ కూడా కనిపిస్తున్నాయి, హెల్త్, స్పీడ్ అన్నీ. ఈ స్లో మోషన్ ఫీచర్ కూడా చాలా క్రేజీగా ఉంది, చాలా బాగుంది. ఇదిగోండి చూడండి, ఎంత స్లో మోషన్లో వెళ్ళి గాల్లో ఎగిరి పడుతున్నాడు వాడు. చాలా స్లో మోషన్, ఫ్రేమ్ టు ఫ్రేమ్ చూపిస్తుంది ఇదైతే. మనం ఒక్కసారి 5 స్టార్ పోలీసుల నుంచి కంప్లీట్గా తప్పించుకోవచ్చో లేదైతే ఒకసారి చెక్ చేద్దాం. నేనైతే స్లోగా ఎగిరి కిందకైతే వచ్చేసా. ఇక్కడ ఉంటే మ్యాక్సిమం కష్టమే, వచ్చేస్తారు కిందకి. ఒకసారి కొంచెం దూరం వెళ్ళైతే చూద్దాం. ఓకే, ఆ బిల్డింగ్ పైకి అయితే వెళ్ళిపోదాం. మనం కొంచెం దూరం రాగానే ఆ 5 స్టార్స్ అయితే బ్లింక్ అవుతున్నాయి, అంటే మన వెనక్కి రావట్లేదనే అర్థం. ఓకే, దీనిపైన అయితే ఒకసారి స్లోగా ల్యాండ్ అవుదాం. మనం కొంచెమే దూరం వచ్చాం, అయినా ఈ 5 స్టార్స్ అయితే బ్లింక్ అవుతున్నాయి. మ్యాక్సిమం ఇంకాసేపట్లో 5 స్టార్స్ పోతాయి. ఇంకాసేపు మనమైతే వెయిట్ చేసి చూద్దాం ఇంకేమైనా. ఓకే, దీని రన్నింగ్ కూడా చాలా స్పీడ్గా ఉందబ్బా, కానీ రన్నింగ్ మరీ అంత స్పీడ్గా అయితే ఏం లేదు, జస్ట్ నార్మల్గానే ఉంది. కొంచెం స్పీడ్ అయితే పెరిగింది. అయినా మన దగ్గర ఫ్లయింగ్ ఫీచర్స్ ఉంచుకొని ఎవరు పరిగెడతారు చెప్పండి? మనం ఇలా ఎగురుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, ఫైనల్గా 5 స్టార్స్ అయితే పోయాయి. చాలా అంటే చాలా ఈజీగా, చాలా సింపుల్గా పోయాయి. మనం ఎక్కువ దూరం కూడా రాలేదు, జస్ట్ వాళ్ళు రోడ్డు పైన ఉన్నారు, రోడ్డు పై నుంచి పైకి అయితే వచ్చాం అంతే. నాకు ఈ జంప్ చేసినప్పుడు ఇది ఒకటి బాగా నచ్చిందబ్బా, చాలా బాగుంది, చాలా క్రేజీగా అనిపిస్తుంది. చూడండి, ఒకసారి మనం జంప్ చేసామనుకోండి, ల్యాండింగ్ స్టైల్ అయితే చాలా బాగుంది. అండ్ ఆ పవర్కి అక్కడ ఉన్నది బద్దలైతే అయిపోతుంది, రోడ్డు అయినా సరే. ఓకే, మీకు ఈ సూట్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.
మనమైతే ఇలాంటి వాటికి కాకుండా మన లాస్ శాంటోస్కి ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ సూట్ని అయితే యూస్ చేద్దాం. మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఆ షిన్చాన్ గాడికి చూపించాలి, వాడు ఇంకెంత హ్యాపీగా ఫీల్ అవుతాడో. మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి గైస్, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ ఇంకొక క్రేజీ వీడియోతో మళ్ళీ కలుద్దాం.